నిర్వీర్యమైనట్టు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఒక రాష్ట్రానికి బడ్జెట్ లేదనుకోండి అంటే ఆ రాష్ట్రం చేయదనే కదా. చేయదంటే మరి మహాత్మా గాంధీ మహానుభావుని పేరు పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలన్న ఆలోచనలు తుంగలోకి తొక్కింది బీజేపీ ప్రభుత్వం. రామ్జీ అనే పేరు పెడితే దాంతో అట్లీస్ట్ ప్రజలకు ఏం మెసేజ్ పంపిద్దాం అనుకుంటారు వీళ్ళు. ఒకటి, మహాత్మా గాంధీ పేరును తుడిచిపెట్టాలి. రెండు, అందరికీ భగవంతుడు అంటే ప్రేమనే, కానీ ప్రతిసారి వీళ్ళు ఎక్కడో ఒక హిందుత్వాన్ని చూపించాలన్న ఒక ఆలోచన. ఎందుకంటే ఈరోజు పేదవాడు ఒక క్రిస్టియన్ ఉంటాడు, ఒక ముస్లిం ఉంటాడు, ఒక దళితుడు ఉంటాడు, రకరకాల ఒక కులాల నుంచి ఉండి ఊర్లలో ఉంటారు. ఈ స్కీమ్ని మార్చేసి ఈ స్కీమ్కి ఒక దేవుని పేరు పెట్టి తప్పుతో పట్టించే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. దీంట్లో కేవలం పేరు మార్చిర్రు కానీ స్కీమ్లో ఏమాత్రం కూడా నాణ్యత కానీ పట్టుదల కానీ మంచి చేయాలన్న ఆలోచన లేని స్కీమును తీసుకొచ్చిర్రు. భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ యొక్క స్కీమ్ని మహాత్మా గాంధీ గారి పేరుని తీయడం కానీ ఈ స్కీమ్లో ఉన్నటువంటి మార్పిడి ఏదైతే ఒరిజినల్ ఫండమెంటల్స్ అంటే ఏదైతే నిజంగానే పేదలకు సహాయం చేయాలనుకున్నటువంటి ఈ స్కీమ్ని తుంగలోకి దక్కినందుకు భారతదేశ వ్యాప్తంగా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మండల స్థాయిలో కూడా దీని మీద మేము ప్రొటెస్ట్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే భారతదేశ ప్రజలకు వాస్తవాలు తెలవాలి, బీజేపీ ఆలోచన విధానం, ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానం తెలవాలని ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. అందుకే అంటున్నా, ఈ స్కీమ్ గతంలో మన్మోహన్ సింగ్ గారు పెట్టినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లున్నా ప్రతి వాడికి భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి బడ్జెట్ తోటి 100% ఇవ్వాలన్న ఆలోచనతో మొదలుపెట్టిన స్కీమ్. అంటే ఇప్పుడు స్కీమ్ చేయాలన్న పట్టుదల సెంట్రల్ గవర్నమెంట్కి లేదు. ఎందుకు? 40-60 అని పెట్టినప్పుడే ఇంకా మా తోటి కాదు, చేస్తే మీరు చేసుకోరు లేకపోతే లేదని వదిలేసింది. అంటే పేదవాడి బాగోగులు చూద్దామన్న ఉద్దేశంతో 125 రోజులు చేస్తున్నామని ఒక పక్క చెప్తూనే అసలు ఏ రోజు కూడా గ్యారంటీ లేకుండా చేసిరు ఈరోజు 100 రోజులల్లో. కాబట్టి దీన్ని అందరూ ప్రతిఘటించాలి, ప్రజలు ఆలోచించాలని తెలియజేస్తున్నారు. నమస్కారం. అసలు ఇంకొక